Seventh one here is the lazy grasshopper. The lazy grasshopper. GRO grasshopper. GRASSO grasshopper. See here, the lazy grasshopper, spelling GRASSOPPER. హియర్ 2 ఎస్లు వస్తున్నాయి, 2 పీలు వస్తున్నాయి. గ్రాస్హోపర్ GRASSOPPER గ్రాస్హోపర్. అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే మనం ఈ లెసన్లో ఏమేమి నేర్చుకోవాలి? రైట్, ఈ లెసన్లో ఏం నేర్చుకోవాలి? ఈ లెసన్లో ఏమి నేర్చుకోవాలి? ఈ లెసన్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం నేర్చుకోవాలి అని చెప్పేటప్పుడు, మనం ఇంతకు ముందు చెప్పినట్లు ప్రతి దాంట్లో కూడా మొదటగా మనం ఏం నేర్చుకుంటున్నాం? సినానియమ్స్ నేర్చుకుంటున్నాం. సినానియమ్స్ ఇవి దేంట్లో వస్తున్నాయి భాగంగా? సినానియమ్స్ అనేవి గ్లోజరీలో వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెసన్కి ముందు సాధారణంగా లెసన్ అయిన తర్వాత లెసన్లో ఉండేటువంటి క్రిటికల్ వర్డ్స్ అన్నిటినీ కూడా ఆ లెసన్ అయిపోయిన తర్వాత వెంటనే కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్ సింపుల్ వర్డ్స్లో ఏంటి అనేది ఇస్తారు. వాటిని మీనింగ్స్ అనేసి మనం సాధారణంగా అంటుంటాం. మీ టెక్స్ట్ బుక్లో గ్లోజరీ అనే టాపిక్ కింద ఇస్తూ ఉంటారు. ఫైన్. అయితే నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్. అంటే V2 వర్బ్స్ అని అర్థం. మనకి ఇక్కడ తెలుసు ప్రతి వర్బుకి కూడా 3 రూపాలు ఉంటాయి. ప్రజెంట్ రూపం, పాస్ట్ రూపం, పాస్ట్ పార్టిసిపుల్ రూపం. ప్రజెంట్ రూపాన్ని ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం V1 అని, పాస్ట్ రూపాన్ని పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం V2 అని, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం V3 అని. సో ఇలా ప్రతి వర్బుకి కూడా 3 రకాలైనటువంటి 3 రూపాలు ఉంటాయి. వాటిల్లో V2 అంటే 2వ రూపం గురించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2వ రూపం అంటే గో, వెంట్, గాన్, సీ, సా, సీన్. ఇందులో వెంటని, అదేవిధంగా సాని, ఇలాంటి మాటల్ని V2 వర్బులు అంటారు. పాస్ట్ ఫామ్లో ఉన్నటువంటి వర్బులు అంటారు. సో అదేవిధంగా ఇంకా ఏమి ఇచ్చాడు? రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్. సో డిజార్డర్లో ఇస్తాడు వర్డ్స్ అన్నీ కూడా. అది ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనం తయారు చేయాలి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇది చాలా ఇంపార్టెంట్. టెట్ ఎగ్జామ్కి డెఫినెట్గా ఇస్తారు. ఇది నో డౌట్ అబౌట్ ఇట్. 100% ఇస్తారు. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ పంక్చువేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పంక్చువేషన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. కామా ఇక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఇక్కడ యూజ్ చేయాలి, క్వశ్చన్ మార్క్ ఇక్కడ యూజ్ చేయాలి, ఎక్స్క్లమేటరీ ఇక్కడ. జనరల్గా ఈ 4 గురించే ఎక్కువగా అడగడం జరుగుతుంది. యు ప్లీజ్ అబ్జర్వ్ పంక్చువేషన్స్. ఈ పంక్చువేషన్స్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే కొన్ని కొటేషన్స్ ఇచ్చారు. ఆ కొటేషన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ప్రతి కొటేషన్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. సో సినానియమ్స్ ఏంటని చూద్దాం ఇప్పుడు. పేజ్ నంబర్ 76, పేజ్ నెంబర్ 76 అండ్ సినానియమ్స్
సినానియమ్స్. సినానియమ్స్ మీన్స్ గ్లోసరీ. సో ఏమేమి ఇచ్చాడు ఇక్కడ సినానియమ్స్? లెసన్ తర్వాత ఇచ్చినటువంటి సినానియమ్స్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. గ్యాదర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు. అక్కడ బస్ స్టాండ్ కట్ట గ్యాదర్ అయినారు, పార్కు దగ్గర గ్యాదర్ అయినారు, మాట్లాడుకుంటున్నారు అంటే గుమికూడారు, ఒక దగ్గరికి చేరారు, ఒక ఏరియాకి వచ్చినారు అనేసి అర్థం. అంటే గ్యాదర్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ కలెక్ట్ అని అర్థం. కలెక్ట్ అని అర్థం. చేరు, గ్యాదర్, చేరు, ఒక దగ్గరికి చేరు అని అర్థం. ఒక దగ్గరికి సమీకరించు అని అర్థం, గ్యాదర్డ్. రైట్? సో చేరుట, సమీకరించుట అనే అర్థంలో గ్యాదర్ అనే మాట యూజ్ చేస్తూ ఉంటాం మనం. చాలా మంది గ్యాదర్ అయినారు. ఇక్కడ గ్యాదర్ అయినారంటే ఎక్కువ వచ్చినారు అనేసి అర్థం, ఎక్కువ చేరినారు అనే అర్థంలో మనం ఈ మాట వాడుతూ ఉంటాం. గ్యాదర్ మీన్స్ కలెక్ట్ అని అర్థం, చేరుట అని అర్థం. సీజన్. సీజన్ మీన్స్ వాట్? A particular period of a year. A particular period of a year. A particular period of a year. సంవత్సరంలో, సంవత్సరం ఐ మీన్ ఋతువు. సీజన్ అంటే ఋతువు. లేదా సంవత్సరంలో ఒక ప్రత్యేక సమయం, ఆ సమయాన్ని సీజన్ అనేసి అంటాం. ఆ సమయాన్ని ఏమంటాం మనం? సీజన్ అనేసి అంటూ ఉంటాం. రైట్. నెక్స్ట్ వన్, foolish. See here, foolish. Stupid అని అర్థం. Not intelligent. Foolish ideas. తెలివి లేని అని అర్థం. తెలివి లేని. మూర్ఖ, స్టూపిడ్, స్టూపిడిటీ. See here, స్టూపిడ్ ఆలోచన, నాట్ ఇంటెలిజెంట్ వే. తెలివి లేని అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫూలిష్ అనే మాటలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఫూలిష్ అంటే అర్థం ఏంటి? స్టూపిడ్ అనే మీనింగ్ లో మనం మాట్లాడుతూ ఉంటాం దీన్ని. నెక్స్ట్ వర్డ్, see here, ఎంజాయ్. Enjoy. Taking delight. Enjoy అంటే ఎంజాయ్, సంబరపడు. టేకింగ్ డిలైట్, సంబరపడు, సంతోషపడు. సంతోషపడుట అని అర్థం ఎంజాయ్ అంటే. టేకింగ్ డిలైట్, ఎంజాయ్ అన్నా, మిర్త్ అన్నా, జాయ్ అన్నా, గ్లాడ్ అన్నా, హ్యాపీ అన్నా. రైట్? ఇవన్నీ కూడా సినానియమ్స్గా వస్తూ ఉంటాయి. రియలైజ్. రియలైజ్ అంటే తెలుసుకొనుట అని అర్థం. ఏం జరిగింది అని తెలుసుకొనుట అని. వాట్ రియలైజ్ అయినరా అంటే వాట్ వాజ్ హ్యాపెన్, జస్ట్ హీ నోస్. దట్ ఈస్ రియలైజేషన్. సో అండర్స్టాండ్ క్లియర్లీ. అండర్స్టాండ్ క్లియర్లీ, పూర్తిగా అర్థం చేసుకొనుట. రియలైజ్ అంటే
తెలుసుకొనుట అని అర్థం. ఏం జరిగింది అనేది తెలుసుకొనుట అని. వాట్ రియలైజ్ అయినరా అంటే వాట్ వాజ్ హ్యాపెన్, జస్ట్ హీ నోస్. దట్ ఈస్ రియలైజేషన్. సో అండర్స్టాండ్ క్లియర్లీ. అండర్స్టాండ్ క్లియర్లీ, పూర్తిగా అర్థం చేసుకొనుట. పూర్తిగా అర్థం చేసుకొనుట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకిచ్చినటువంటి సినానియమ్స్, ఈ సినానియం ఏ ఒక్కటి కూడా మీరు వదలద్దండి, అంత బాగా చదవాలా. గ్యాదర్ అంటే కలెక్ట్ అని అర్థం. వాళ్ళందరూ గ్యాదర్ అయినారు అక్కడ అంటాం. వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరినారు అనే అర్థంలో యూజ్ చేస్తాం. వాళ్ళు ఏదో మాట్లాడుకోబోతున్నారు, ఆ థియేటర్ దగ్గర చేరినారు, థియేటర్ దగ్గర గ్యాదర్ అయినారు ఆ గ్రూప్ అంతా అంటుంటాం మనం సాధారణంగా. సో గ్యాదర్ అంటే కలెక్ట్ అనే మీనింగ్ మీకు గుర్తు రావాలా. సీజన్ అంటే అర్థం ఏంటి? సమ్మర్ అనేది ఒక సీజన్, వింటర్ అనేది ఒక సీజన్, స్ప్రింగ్ అనేది ఒక సీజన్. ఇవన్నీ కూడా ఇయర్లో ఒక భాగం కదా. కాబట్టి ఒక సంవత్సరంలో కొంత పీరియడ్ని ఏమంటామంటే సీజన్ అంటాం. ఋతువులు, ప్రత్యేక ఋతువులు, ఋతువు అనేసి అంటాం, ప్రత్యేక కాలం అనేసి అర్థం. నెక్స్ట్ వన్ ఫూలిష్. సీ హియర్ ఫులిష్. ఫులిష్ మీన్స్ తెలివి లేని, మూర్ఖమైన. నాట్ ఇంటెలిజెంట్ వే. ఎంజాయ్ అంటే ఏంటి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? సంబరపడుతున్నారు, సంతోషంగా ఉన్నారు అనే అర్థంలో మనం ఎంజాయ్ అనే మాట యూజ్ చేస్తుంటాం. మరి రియలైజ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ అని అర్థం. అండర్స్టాండ్ క్లియర్లీ. వాడు ఈ మధ్యనే రియలైజ్ అయినాడు. రియలైజ్ అయినాడు అంటే ఏంటి? ఏం జరిగిందో తెలుసుకున్నాడు అని అర్థం. పూర్తిగా అర్థం చేసుకునుట. See here, past form of verbs, page number 78. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ప్రతి వర్బ్కి కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి కదా. ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని ప్రతి వర్బ్కి కూడా 3 ఫార్మ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫామ్ను V1 అంటాం, సెకండ్ ఫామ్ను V2 అంటాం, థర్డ్ ఫామ్ను V3 అంటాం. మరి ఇక్కడ V1 ఫామ్ అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్. ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ను V1 అంటాం, V2ను పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటాం, V3ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటాం. ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ను V1 అంటాం, పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ను V2 అంటాం, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ వర్బ్ను V3 అంటాం. V1 వర్బ్ ఈజ్ కాల్డ్ గో, V2 వర్బ్ ఈజ్ కాల్డ్ వెంట్, V3 వర్బ్ ఈజ్ కాల్డ్ గాన్. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ ఈ V2 గురించి మాట్లాడబోతున్నాం ఇప్పుడు. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్ how the sentences are coming here. Present form, past form. How the words are coming. You please observe. I am writing some sentences here. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి సెంటెన్స్లే ఫస్ట్ నేను రాస్తాను, చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్, the ants advised the grasshopper to do the same. The ant advised the
grasshopper to do the same. The ants advised, ADVASED advised the grasshopper, GRASSO, grasshopper, PPER, grasshopper, to do the same, to do the same. You please observe here. The grasshopper continued singing and dancing. The grasshopper continued singing and dancing. The grasshopper continued singing and dancing. You please observe. Next one. See, the grasshopper laughed at them. The grasshopper laughed at them. The grasshopper laughed at them. Next. The ants gathered food. The ants gathered food here for the rainy season. For the rainy season. Here the task is, you please observe these words. I am underlining some words here. The ants advised the grasshopper to do the same. Ants advised. Verb is advised. The grasshopper continued. Continued is verb. The grasshopper laughed. Laughed is verb. The ants gathered. Gathered is verb. Here please observe. Advise. Advise. Advised. Continue. Continue. Continued. Laugh. Laughed. Gather. Gathered. These are all verbs. It is left side is V1 means present verb. Right side is past verb. So now D. Whenever you add D, you are getting V2 verb. Whenever you add D, you are getting V2 verb. Whenever you add ED, you are getting V2 verb. Whenever you add ED, you are getting V2 verb. See. Here, not for all verbs. For some verbs, if you add D or ED, if you get past form and past participle form, those verbs are called regular verbs. Those verbs are called weak verbs. Are you following clearly? Regular verbs are also called weak verbs. Right? And some words are there here. In the same page, he is giving the sentence in present simple. You should change it into past form. For example, see here. Read the following statements given. Read the following. Read the following statements given.
Read the following statements given below and find the difference. And find the difference. What is first one? See here. She paints. She paints pictures at home. She paints pictures at home. The verb is in present. You please observe here. The verb is in present here. V1 means what? Present verb. Then she painted pictures. She painted pictures. She painted pictures this morning. It is verb V2. Verb here is V2. You please observe in the first sentence, paints. It has become to painted in the second sentence. And one more. We play cricket every Sunday. We play cricket every Sunday. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే we play cricket every Sunday అంటే అర్థం ఏంటి? మేము ప్రతి రోజు, ప్రతి సండే, ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం మేము క్రికెట్ ఆడుతాము అని అర్థం. ఎప్పుడైతే సెంటెన్స్లో ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ హాఫ్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డికేడ్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ నైట్ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వస్తాయో వీటితో పాటు అవర్లీ, డైలీ, వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, యాన్యువల్లీ, సెల్డమ్, ఆఫెన్, రేర్లీ, పంక్చువలీ, క్యాజువలీ, జనరలీ, అకేషనలీ, ఫ్రీక్వెంట్లీ, ఆల్వేస్, రైట్, యూజువలీ, వన్స్ ఏ డే, ట్వైస్ ఏ మంత్, థ్రైస్ ఏ ఇయర్. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏ వాక్యంలో వచ్చినా ఆ వాక్యంలో వర్బ్ అనేది ప్రజెంట్లో ఉండాలి, మీన్స్ ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. సో దట్ వర్బ్ దేంట్లో ఉంది? ఇక్కడ V1లో ఉంది. మరి దీన్ని V2లోకి ఎలా మనం మార్చచ్చు? చూడండి, వీ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే అంటే లాస్ట్ సండే ఆడింటాం కదా. జనరల్గా మనం ఆడింటాం. ఓకే, సో మనం ఎలా రాయచ్చు దీన్ని? We played cricket. We played cricket last Sunday. We played cricket last Sunday. Verb is V2. Verb దేంట్లో ఉండాలి? V2లో ఉండాలి. పాస్ట్ ఫామ్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వర్బ్ V2లో ఉండాలి. సో నౌ I always complete my work. See, I always complete my work before dinner. Please observe here. I already told you. ఏమని? ఆల్వేస్ అనే పదం కూడా ప్రజెంట్ సింపుల్కి సంబంధించిన ఇండికేషనే, క్లూ వర్డే. సో ఐ ఆల్వేస్ కంప్లీట్ మై వర్క్ బిఫోర్ డిన్నర్. వర్బ్ అనేది ఇక్కడ
V1లో ఉంది. మరి పాస్ట్లో ఇది చెప్పాలంటే ఏం చెప్పచ్చు? ప్రతిరోజు నేను డిన్నర్ ముందే మా వర్క్ కంప్లీట్ చేస్తాను అంటే నిన్న కూడా అట్లే చేసి ఉంటాడు కదా. ఇక్కడ ఏమని చెప్పచ్చు మనం? ఇక్కడ ఐ ఆల్వేస్ అని చెప్పకూడదు. ఇక్కడ ఐ కంప్లీటెడ్ మై వర్క్. I completed my work before dinner. I completed my work before dinner yesterday. It is V2. I completed my work before dinner yesterday. Before dinner yesterday. See. Now, one more. You try to observe V1 verb, how it is changing to V2 verb. Next, I snows in winter. It snows in winter. మరి వర్బ్ అనేది V1లో ఉంది. పాస్ట్లో చెప్పాలంటే ఎట్లా? Here it snow, verb is snow. So ed, snowed, it showed last night. It is verb V2. You please observe here, verb V2. We plant plants every year. We plant flower plants every year. We plant flower plants every year. So last year కూడా నువ్వు అవి చేసింటావు కదా. పూల మొక్కలు ప్రతి సంవత్సరం నాటుతాము అని చెప్పావు అంటే నిన్న సంవత్సరం కూడా నాటింటావు కదా. ఎలా చెప్పచ్చు ఇప్పుడు దాన్ని? we planted flower plants every year. It is planted. This is V1, this is V2. You try to observe here. These are all action verbs. So simply you can say verb is a word which tells a బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వర్బ్ అనేది ఒక పదం. ఏ పదం అయితే సెంటెన్స్లో సబ్జెక్ట్ యొక్క పనిని తెలియజేస్తుందో, లేదా స్థితిని తెలియజేస్తుందో, లేదా కలిగి ఉండుటను తెలియజేస్తుందో దాన్ని మనం వర్బ్ అనేసి అంటాం. సో వర్బ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ అన్ యాక్షన్ ఆర్ ఎ పొజిషన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్. దట్ ఈజ్ వర్బ్. సి దాన్ని ఏమంటాం మనం? వర్బ్ అనేసి అంటాం. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో వర్బ్కు డెఫినేషన్ ఏంటి? ఎలా చెప్పచ్చు మనం? Verb is a word which tells an action. అంటే పనిని